జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అతి పెద్ద కుట్రే పన్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ కుట్ర ఈరోజు బయటపడింది. ప్రకాశం బ్యారేజీని కూల్చివేయటానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో విశ్వ ప్రయత్నం చేశారు. మొన్న ఆల్రెడీ 3 బోట్లు కలిసి వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బట్ అదృష్టవశాత్తు ప్రకాశం బ్యారేజీకి అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఆ పైన ఆ ఎదురు ఉన్నటువంటి కట్ట లాంటి దానికి మట్టికి కొద్ది డ్యామేజ్ జరిగిందని, బ్యారేజీకి ఏమీ డ్యామేజ్ జరగల. అసలు సరే వరద ఎక్కువ అవడం వల్ల ఏదైనా బోట్లు కొట్టు కూర్చుంటాయని చాలా మంది అనుకున్నారు. బట్ అనుమానం ఎప్పుడు మొదలైందంటే ఆ 3 బోట్లకు కూడా వైసీపీ రంగులు ఉండటం ప్రధానంగా అనుమానానికి తావుతీసింది. అయితే అందులో దిగే వరకు కూడా 3 బోట్లు విడివిడి బోట్లు అనుకుంటున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ 3 బోట్లు ఒక బోటుకి ఒక బోటు కట్టేసి ఉన్నాయి. అంటే 3 బోట్లు కూడా 3 జాయింట్ గా కలిసి వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఇప్పుడు అనుమానం బలపడింది. ఎందుకనంటే సాధారణంగా లంగర్ వేస్తే అంటే బోటును ఒడ్డుకు తీసుకొచ్చి ఆ లంగర్ వేసిన సమయంలో విడివిడిగా లంగర్ వేస్తారు. 3 బోట్లకు కలిపి లంగర్ అనేది వేయరు. ఒక్కొక్క బోటు దాదాపుగా ఖాళీ బోటే 30 నుంచి 35 టన్నుల బరువు ఉంటుందని చెప్పి కొంతమంది చెబుతున్నారు. అప్పుడు ప్రభుత్వానికి అనుమానం రావటం, దీని మీద ఫిర్యాదు రావడంతో విచారణ చేపడితే అసలు విషయం బయటపడింది. వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే తలశీల రఘురామ్ ఉన్నాడో ఆయన మేనల్లుడికి చెందినటువంటి బోట్లే ఈ 3 బోట్లు అని కూడా తేవడం జరిగింది. ఎవరు ఆ మేనల్లుడు అంటే కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. కోమటి రామ్మోహన్ ఈ వ్యక్తికి చెందినటువంటి 3 బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ బోట్లతో పాటు లంగరేసినటువంటి దాదాపు ఒక 40-50 బోట్లు ఒక్క బోటు కూడా బయటికి వెళ్ళాల. కానీ ఈ 3 బోట్లు కలిసి వెళ్ళి దాదాపు ఫ్లో బాగా ఎక్కువగా ఉన్న సమయంలోనే ఢీకొట్టడం జరిగింది. అంటే అలాంటి సమయంలో ఆ బ్యారేజీకి కానీ ఒత్తిడి ఇస్తే ఆటోమేటిక్గా బ్యారేజ్ డ్యామేజ్ అయిపోతే కొట్టుకుపోద్దు కూడా బ్యారేజీ మొత్తం కూడా. అంటే ఇక్కడ బహుశా జగన్మోహన్ రెడ్డి నా హయాంలో అన్నమయ్య డ్యామేజ్ అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కూడా కొట్టుకుపోయి నా ఇమేజ్కు డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని కూల్చివేసి చంద్రబాబుని ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే కుట్ర ఏమన్నా పన్నాడా అనే అనుమానం కలుగుతుంది. దీన్ని పోలీసులు అయితే సీరియస్గానే తీసుకున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అనొచ్చు వైసీపీని అసలు మాకేంటి సంబంధం, అవి వెళ్ళిపోతే మాకేంటి సంబంధం అని అనొచ్చు. నిజంగా అవి మీకు సంబంధం లేకుండా ఎల్లుండుంటే ఎందుకు పారిపోయారు? ఈ కోమటి రామ్మోహన్ అనే వ్యక్తి అలాగే ఉషాద్రి వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. ఇందులో కోమటి రామ్మోహన్ అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్కి మేనలుడు పరారీలో ఉన్నారు. పోలీసులకు దొరకట్లా ఇప్పుడు. మరి మీరు తప్పు చేయకపోతే, మీ బోట్లు వెళ్ళిపోవడానికి మీకు సంబంధం లేకపోతే, అవి నిజంగానే వరద నీటికే వెళ్ళిపోయి ఉండుంటే మీరు ఎందుకు పోలీసులకు దొరకకుండా పారిపోతున్నారు? సో ఈ విషయానికి ప్రధానంగా సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి భారీ కుట్ర అయితే బయటపడింది. అక్కడ స్థానికులు కొన్ని మాటలు మాట్లాడారు. నేను ఒకసారి ఆ వాయిస్ వినిపిస్తాను, ఒకసారి చూడండి. మామూలుగా కానీ ఇట్లా వరద పరిస్థితున్నప్పుడు తాళ్ళు తీర్చుకొని తాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ 3 బోట్లకి ఇప్పుడు మీరు ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి ఈ ఎక్కడ చూసినా ఇదే విధంగా కొత్త తాళ్ళు తెచ్చుకొని మనం పెట్టుకున్నారు అందరూ. కానీ ఆ 3టికి 5 రూపులు ఉన్నాయి. వీటిల్లో ఏ తాడు తెగలేదు. చూశారు కదా, ఏ పడవ వెళ్ళలేదు. కేవలం తలశీల రఘురామ్ మేనల్లుడు, ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ అని ఉండేవాడు, వాడి మేనల్లుడు ఉషాద్రి అనే అతను, వీళ్ళ బోట్లు మాత్రమే వెళ్ళి 3 బోట్లు. ఏ బోటు కట్టలేదు చూడండి మీరు. ఏ బోటుకు ఆ బోటు విడిగానే ఉంది, అటుపక్క ఉన్నాయి కానీ ఇవి కానీ. కానీ ఆ 3 ఎందుకు కట్టవలసి వచ్చింది ఒకదానికోటి? ఇది మొత్తం కుట్ర. అర్థమైంది కదా? అక్కడ అనేక బోట్లు ఉన్నాయి. ఏ బోటుని కూడా ఒక బోటుకి జాయింట్ చేసి కట్టలేదు. కానీ ఈ 3 బోట్లు మాత్రమే ఒక బోటు జాయిన్ చేసి కట్టారు. సరే అది కూడా పక్కన పెడదాం. మిగిలిన బోట్లన్నీ తాడుతో లంగర్ వేశారు. కానీ ఈ బోట్లకు ఐరన్ రోపులు ఉన్నాయి. అంటే తాడు కంటే కూడా బలంగా ఉండే ఐరన్ రోపులు ఉన్నాయి. మరి తాడుతో లంగర్ వేసినటువంటి ఒక్క బోటు బయటికి వెళ్ళలేదు. ఐరన్ రోపుతో లంగర్ వేసినటువంటి ఈ 3 బోట్లు ఎలా బయటికి వెళ్ళాయి? ఈ 3 బోట్లకు కూడా ఐరన్నే లంగర్గా ఉంది, తాళ్ళు కాదు, ఐరన్నే లంగర్గా ఉంది. మరి ఎలా వెళ్ళాయి బయటికి? స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తుంది అదే, వీళ్ళు చెప్పేది అదే. డైరెక్ట్గా ఇది బోట్ల దగ్గరికి వెళ్ళి మొత్తం పరిశీలిస్తే అర్థమైంది. ఆ 3 బోట్లు తప్ప మిగిలిన ఏ బోటు కూడా బయటికి వెళ్ళాల, ఏ బోటు కూడా తాడు తెగల. అంత నీటి ప్రవాహాన్ని కూడా బోట్లు నిలబడే ఉన్నాయి. అన్ని తోళ్లతో కట్టారు. ఈ 3 బోట్లు మాత్రం ఐరన్ దీంతో కట్టారు. అయినప్పటికీ కూడా ఎలా తెగింది అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా ప్రకాశం బ్యారేజీని కూల్చివేయటానికి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డ్రామా.
ఆ నిందను చంద్రబాబుని మీద వేయాలి, చంద్రబాబుని జాతీయ స్థాయిలో బూచిగా చూపాలి. ఆల్రెడీ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి నేను ఆ పార్లమెంటు సాక్షిగా నేను అబాసు పాలయ్యాను, చంద్రబాబును కూడా అలాగే అబాసు పాలు చేయాలి. మనకి ఇదే సరైన సమయం, కరెక్ట్ గా ఫ్లో అంతమాను రాదు, అంత ఫ్లో ఆ ప్రకాశం బ్యారేజీకి అంత ఈజీగా రాదు. సో కాబట్టి ఈ ఫ్లో వచ్చిన సమయంలో బోట్లతోనే ఢీ కొట్టేసి దాన్ని చేయాలనుకుంటారు. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏంటంటే పాపం బోట్లతో ఢీ కొట్టాలనుకున్నారు, కానీ అవి వైసీపీ బోట్లతో ఢీ కొడితే రేపొద్దున అనుమానం వస్తుందనే సంగతి మర్చిపోయారు. ఒక్కొక్క బోటు 30 నుంచి 35 టన్నులు ఖాళీ బోటు ఉంటుందంట. అదంతా ఐరన్ తో చేసినటువంటి బోటు, అది బేసిక్ గా ఇసుకను తరలిస్తారంట, దాంట్లో ఐరన్ తో చేసినటువంటి బోటు. అలాంటివి 3 బోట్లు కలిపి అంటే దాదాపుగా 90 టన్నుల నుంచి 100 టన్నులు 3 బోట్లు బరువు. అంత బరువు ఉన్నటువంటి ఆ బోటుని 3 కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజీ గుద్దితే ఆగుద్దా? ఇంకా బ్యారేజీ పటిష్టంగా ఉండబట్టి ఆ తగిలిన విధానం మరి ఎలా తగిలిందో తెలియదు, కానీ మొత్తానికి డ్యామేజ్ అయితే పెద్దగా జరగల. ఏదో మొత్తానికి పైన శిల లాంటి ఎడ్జు లాంటి ఏదో కట్ లాంటిది ఏదో తెగింది, కానీ బట్ మెయిన్ బ్యారేజీకి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా ఇంచు కూడా జరగల. అంటే ఇది కుట్ర. ఒకవేళ పొరపాటున ఆ తాకిడికి, ఆ వరద తాకిడికి, ప్రకాశం బ్యారేజీ గుద్దుకున్న తాకిడికి పొరపాటున ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉంటే బ్యారేజ్ మొత్తం పడిపోయేది. పడిపోతే జరిగే అనార్థాన్ని ఒకసారి మనం ఊహించలేం. ప్రకాశం బ్యారేజీకి ఏదైనా జరిగితే వచ్చే అనార్థాన్ని మనం ఊహించలేం. అంత తీవ్ర స్థాయిలో అనార్థం అవుతుంది. అంటే ప్రజలను చంపేసినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అది జరిగితే ప్రజలు మునిగిపోతారని తెలుసు, జలసమాధి అవుతారని తెలుసు, అయినా సరే ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, చంద్రబాబుకి చెడ్డ పేరు రావాలి. అది కదా జగన్మోహన్ రెడ్డి కుట్ర. కాదు అని చెప్పగలరా? ఇప్పుడు ఎమ్మెల్సీ ఆ తలశీల రఘురాముని, ఆ మేనలుడు కోమటి రామ్మోహన్ ని, అలాగే శేషాద్రి అనే వ్యక్తి, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి పోలీసులు. ఇప్పుడు విచారణ చేయాలి, దీని వెనక కుట్రకోణాన్ని బయటపెట్టి ప్రజలకు చెప్పాలా. ఇదేమో ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ప్రజలను చనిపోయినా పర్వాలేదు, చంద్రబాబు మీద ముద్ర వేయడానికి ప్రజలను పణంగా పెడతారా? ప్రజల ప్రాణాలు పణంగా పెడతారా? ఎంత నీచానికి దిగుతారా? ఆ బోట్లు మీ కానప్పుడు మీరు ఎందుకు పారిపోయారు? పోలీసు విచారణకి పోలీసులు వస్తారని చెప్పి ఎందుకు పారిపోయారు మీరు? ఐరన్ రోప్తో లంగరేసినటువంటి మీ బోట్లు ఎలాగెళ్ళాయి? 3 బోట్లను కలిపి ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఏ అవసరం వచ్చింది? విడివిడిగా ఉండాల్సిన బోట్లు 3 బోట్లు ఎందుకు కలిసాయి? ఎందుకు కలిపి కట్టేశారు 3 బోట్లను? అంటే దీని వెనక భారీ కుట్ర ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే ఒక పెద్ద విపత్తు సృష్టించాలి, దాన్ని ప్రకృతి విపత్తు మాయలో చంద్రబాబు మీద నెట్టాలి అని పన్నినటువంటి కుట్ర. దీని మీద తీవ్రంగా చర్య తీసుకోవాలి. ఇదే గన నిజమైతే రేపటి రోజున ఇలాంటి అఘాయిత్యాలకు మరిన్ని పాల్పడతారు. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి లేదు. వాళ్ళ నీచ రాజకీయం ఎంత నీచంగా ఉంటుంది అనేది ఈ రోజు ప్రకాశం బ్యారేజీని కూల్చేసి ప్రజలను చంపేసి చంద్రబాబు మీద నింద వేయటం కోసం కూడా సిద్ధపడ్డారు. అంటే ప్రజల ప్రాణాలను ఇంత ఏకముక్కలాగా తీసేశారు. అంటే ఇలాంటి వాళ్ళు మనుషులు అనటానికి కాదు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు ఇచ్చారో ప్రజలు ఇప్పుడు అర్థమైంది. బట్ వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావు. ఏదైనా కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి రహస్యం మొత్తాన్ని కూడా ఛేదించి బాహ్య ప్రపంచం ముందు పెట్టాలా, రాష్ట్ర ప్రజల ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి వెధవతనాన్ని రాష్ట్రం మొత్తానికి కూడా చూపించాలి.